నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ వారు ఆలయాన్ని సుందరంగా అలంకరించి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మన నిర్మల్ జిల్లా ఖానాపూర్ స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లోపల మనం ప్రతి వార్షికంగా నిర్వహించుకునే ధనుర్మాసోత్సవ సందర్భంగా 16వ తేదీ డిసెంబర్ ధనుర్మాసోత్సవం ప్రారంభించబడి అలాగే మకర సంక్రమణ 15వ తేదీ జనవరి నాటి వరకు ఈ ధనుర్మాసోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ భక్తులందరికీ ఆలయ కమిటీ తరఫున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుండి ఖానాపూర్ పట్టణం నుండి వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా అందరికీ భక్తులకు సౌకర్యాలు ఉండేటట్టు అన్ని కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది. పుట్టినరోజు కూడా ఇదే రోజుగా మన హిందూ సాంప్రదాయం నమ్మినటువంటి రోజు. మరి ఈరోజు వైకుంఠ ద్వారం ద్వారా మరి ఉత్తర ద్వారం ద్వారా మనం దర్శనం చేసుకుంటే మనకు స్వామివారు తన ఆశీస్సులు అందిస్తాడని చెప్పేసి ఎంతో ప్రగాఢ నమ్మకం హిందూ బంధువులలో ఉన్నది. మరి ఆ నమ్మకాన్ని మనం ఇది చేసుకునేందుకు ఈరోజు ఖానాపూర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో అన్ని సదుపాయాలతోటి ఈ దర్శనం కోసం అన్ని సదుపాయాలు సమకూర్చారు.